అందరికీ నమస్కారం. నా పేరు నిర్మల. నేను ఒక టీచర్ని. మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను రాసినటువంటి ఒక పాటను మీ ముందు ఉంచుతున్నాను. మీకు నచ్చితే, నా పాట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. తెల్లవారుగా లేచిన మగవులు తారసానమ్ములనాచరించి తలతలలాడే కార్తీక దీపములు వెలిగించే ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. పంచభక్ష పరమాన్నములతో ధూపదీప నైవేద్యములిచ్చి భక్తితో భగవన్నామ కీర్తనలు పాడుచున్న ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. కాంతలందరూ కలకలలాడుచు దేవాలయముల సందర్శించుచు ఉపవాసములు చేయుచు మహిళలు తులసి కోటల సన్నిధిలో నా 365 ఒత్తులు వెలిగించే ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. మోమున పసుపు రాసుకొని చక్కని తిలకం దిద్దుకొని ఆభరణములలంకరించుకొని సంధ్య వేళలో వెన్నెల వెలుగులో గోదావరిలో అరటి తొనలలో కార్తీక దీపములు వదులుచున్న ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. ఆకాశంలోని నక్షత్రముల పోలియున్న ఈ దీపములన్నీ అలలపై తేలుచు కదులుతూ సాగుచున్న ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. గురునానక్ జన్మదినమని సిక్కులందరూ ఒక చోట చేరి గురుద్వారముల సందర్శించి ఆడుచు పాడుచు భజనలు చేయుచు చిందులేకు ఈ పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. పండు వెన్నెల పున్నమి ఇది కార్తీక పౌర్ణమి. మీ అందరికీ ఈ సందర్భంగా ఒక మంచి మాటను కూడా తెలియజేస్తున్నాను. కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజు. ఈరోజు అందరూ కూడా తలస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగిస్తూ దేవాలయాల్లో అభిషేకాలు అర్చనలు చేయడంతో పాటు 365 వెలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన రోజు. సంవత్సరం లోపల ఏ రోజైనా మనము దీపారాధన చేయనట్టయితే ఆ దోషము మనకు సంభవించకుండా ఉండటానికై ఈ 365 ఒత్తుల్ని కూడా వెలిగిస్తారు. కాబట్టి మీరందరూ చాలా ఆనందంతో మీరు సాయంత్రం సమయం అయినా సరే 365 ఒత్తులు వెలిగించి మీ పుణ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.